పిఎంసి అనేది పిరమిడ్ మాస్టరు తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక వారధిగా పనిచేస్తుంది. ఏం చెయ్యాలి, నేను ఇప్పుడు తిరగలేను, నేనేం చెయ్యాలి అనుకున్నప్పుడు నేను ఏ రకంగా చేయగలనో అలా చేయడానికి ఇది అవకాశాన్ని ఇస్తుంది. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పిఎంసి అనేది పిరమిడ్ మాస్టర్ బాధ్యత. పిఎంసిని రన్ చేయడం అనేది పిరమిడ్ మాస్టర్ బాధ్యత. పిరమిడ్ మాస్టర్ అనగానే అన్నీ ఏర్పాటు చేస్తే ఏ చిన్న లోపం రాగానే దాన్ని విమర్శించటం కాకూడదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది నా బాధ్యత, నేను దీనికోసం పని చెయ్యాలి, నా వంతు నేను ఎంత చేయగలను అంతే. అన్నీ నేను చేయగలనని కాదు, నా వల్ల ఏది అవుతుందో, ఏది చెయ్యగలనో అది నేను చెయ్యాలి అని ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు కనుక తలుచుకుంటే పిఎంసి బీబీసీ లెవెల్కి వెళ్ళడం ఎంతో సమయం పట్టదు. అది పత్రి సార్ ఎప్పుడూ చెప్పారు. ఏంటి అంటే ధ్యాన జగత్ అవ్వాలి అని అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు అది నాదే, పిఎస్ఎస్ఎం అనేది నాదే అని అనుకున్న రోజున దానికోసం పని చెయ్యాలి. నేను అందులో ఉంటాను కాదు, దానికోసం నేనేం పని చెయ్యగలను అని ఆలోచించిన రోజున ప్రతి పిరమిడ్ మాస్టరు అది ఆలోచించగలిగితే ఆ రోజు ధ్యాన జగత్ అయిపోతుంది. అంతే. ఆ ఆలోచనని అందరిలో కలిగించటమే మనందరము చేయాల్సింది. దానికోసం ఏం చేయగలమో, ఎంత అవకాశం ఉందో అంతే ప్రతి ఒక్కళ్ళు కూడా చేయండి. ఎందుకంటే పత్రి సారు నేను 99లో ధ్యాన యజ్ఞానికి కలెక్ట్ చేయమన్నప్పుడు సార్ ఇప్పటిదాకా ఎవరిని అడగలేదు సార్, ఇవ్వడమే తప్ప అడగటం తెలియదు, ఎలా అడుగుతాము అని అంటే సార్ ఒకటే అన్నారు, నీ ఇంట్లో పెళ్ళికి అడుగుతున్నావా, నీ కొడుకు చదువు కోసం అడుగుతున్నావా, విశ్వ కళ్యాణానికి పని చేస్తున్నాను అని తెలుసుకో, అది నీకు అర్థమైన రోజున నువ్వు వెళ్ళి అడుగు. అలాగే వాళ్ళు రూపాయి ఇచ్చినా ఆనందంగా తీసుకో. నీకు అవసరం 1,00,000 రూపాయలు అయితే 1,00,000 మంది దగ్గరికి వెళ్ళు, నువ్వు 1,00,000 రూపాయలు తీసుకొచ్చి పెట్టు అక్కడ. అంతేకాని వాళ్ళు ఇంత ఇవ్వాలి అని డిమాండ్ చెయ్యొద్దు అని ఆ రోజు నాకు పత్రి సార్ చెప్పారు. అప్పుడు మా ఇంట్లో పని చేస్తున్న పనమ్మాయి అమ్మ నా దగ్గర 11 రూపాయలు ఉన్నాయి, నేను ఇవ్వచ్చా అని అడిగింది. అడిగితే నేను ఒక్కటే చెప్పాను, 10 లక్షలు ఉన్న వాళ్ళు 1,00,000 ఇస్తే కూడా నువ్వు ఇచ్చినంత అవ్వదమ్మా, నువ్వు ఇవ్వాలి అనే ఆ మనసు నీలో రావడమే గొప్ప అని చెప్పాను. ఈ రోజుకి ఆ అమ్మాయి ధ్యానానికి వస్తుంది, తన వంతుగా తను ఏం చేయగలిగిందో అది చేస్తూనే ఉంది. అట్లా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు కనుక తలుచుకుంటే ఇది అద్భుతంగా, మహా అద్భుతంగా ప్రపంచానికి మనం చూపించగలం. ఇది నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.